నేటి పునీతులు పునీత హ్యూగు లేక హగ్గారు. యేసును దేవుడు సమాధి నుండి లేపెను. ఈ జరిగిన విషయమునకు మేమందరము సాక్షులము. సోమవారం, ఏప్రిల్ 1, 2024. మొదటి పఠనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 14 మరియు 22 నుండి 33 వచనాలు. అప్పుడు పేతురు ఆ 11 అపోస్తలులతో లేచి నిలుచుండి ఆ ప్రజాసమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్పనారంభించెను: యూదయ జనులారా, యెరూషలేములో నివసించుచున్న సమస్త జనులారా, నేను చెప్పనున్న దానిని చెవియొగ్గి ఆలకింపుడు. ఇశ్రాయేలు ప్రజలారా, ఈ మాటలను ఆలకింపుడు. నజరేయుడైన యేసును అద్భుతముల ద్వారా, మహత్కార్యముల ద్వారా, సూచక క్రియల ద్వారా దేవుడు మీకు రూఢి ఒనర్చెను. ఇది మీకై మీరు గ్రహించునట్లుగా దేవుడు వానిని ఆయనదా మధ్యనే చేసెను. దేవుని సంకల్పమును అనుసరించియు ఆయన భవిష్యజ్ఞానమును అనుసరించియు అప్పగింపబడిన ఈ యేసును మీరు న్యాయరహితుల చేతుల గుండా సిలువ వేయించి చంపించితిరి. మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము కనుక దేవుడు మరణవేదనలను తొలగించి ఆయనను మృతులలో నుండి లేపెను. ఏలయనా ఆయనను గూర్చి దావీదు ఇట్లనెను: నేను ఎల్లప్పుడు ప్రభువును నా ఎదుట చూచుచుంటిని, ఆయన నా కుడి ప్రక్కన ఉన్నాడు, కనుక నేను చలనమొందను. అందువలన నా హృదయము ఆనందించినది, నా నాలుక ఆనందముతో నిండియున్నది. నేను మర్త్యుడనైనను ఆశతో నిరీక్షింతును. ఏలయనగా నీవు నా ఆత్మను పాతాళమున విడిచిపెట్టవు, పరిశుద్ధుడగు నీ సేవకుని క్రుళ్ళిపోనీయవు. నీవు నాకు జీవమార్గములను తెలిపియున్నావు. నీవు నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఆనందముతో నింపెదవు. సహోదరులారా, మన పితరుడగు దావీదును గూర్చి నేను మీతో తేటతెల్లముగా మాట్లాడవలెను. అతడు చనిపోయి సమాధి చేయబడెను. నేటి వరకును అతని సమాధి మన మధ్య ఉన్నది. అతడు ఒక ప్రవక్తయ్యుండి తమ వంశస్థులలో ఒకని రాజుగా చేయుదునని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండెను కనుక క్రీస్తు పాతాళములో విడువబడలేదు, ఆయన శరీరము క్రుళ్ళిపోలేదు అని దావీదు ముందుగా తెలిసికొని ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పెను. ఈ యేసును దేవుడు సమాధి నుండి లేపెను. జరిగిన ఈ విషయమునకు మేము అందరము సాక్షులము. ఇది ప్రభువు వాక్కు.